హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము సండే స్పెషల్ అండి, ఫారెన్ కోడ్ చికెన్ అండి ఇది. ఇప్పుడైతే మనము దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. కుక్కర్కి వేసుకుందామండి. దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో అయితే వేసేసుకున్నానండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నామండి. 2 స్పూన్ల కారం అయితే వేసేసుకున్నామండి. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నామండి. 1 స్పూను ఆయిల్ కూడా వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం కూర కూడా పొంగకుండా ఉంటుంది. 1 గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడైతే మూత పెట్టుకొనేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. కుక్కర్ మూత కూడా పెట్టేసుకున్నామండి. ఇది పారన్ కోడి కూర కాబట్టి నాటుకోడి లాగా ఉంటుందండి. ఇది ఒక 6-7 విజిల్ రావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 విజిల్ రానిద్దామండి. ఇప్పుడైతే విజిల్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని బాండిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడైతే చిటికెడు ఆవాలు వేసుకుందామండి. యాలకులు, పట్టా, లవంగాలు కూడా వేసేసుకున్నాము. కొంచెం షాజీరా కూడా వేసేసుకున్నామండి. కర్రీ పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. లోపల కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకొని కర్రీ పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నామండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుందామండి. తిరగమాత అయితే వేగిపోతుందండి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ కూడా తీసేసుకున్నాము. మూత కూడా తీసుకున్నామండి. కూర అయితే ఇప్పుడైతే మనం ఉడికించుకున్నది ఇలా వేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి. ఇప్పుడైతే చికెన్లో వేసుకుని ధనియాలు, మిరియాల పొడి అండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. చూడండి, కొంచెం వేసుకున్నాం. ధనియాలు, మిరియాల పొడి అండి ఇది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి. ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకున్నామండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో తీసుకుందామండి. ఈరోజైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. వేడి వేడి రసము, వేడి వేడి అన్నము. ఈరోజు సండే స్పెషల్ అండి. నా వంట అయితే చికెన్ ఫ్రై, రసము, వేడి వేడి అన్నం అండి. ఈరోజైతే నా వంట ఇంతేనండి. ఈ చికెన్ ఫ్రై అయితే మీకు నచ్చితే గనక, వేడి వేడి రసము, నా వంట అయితే మీకు నచ్చిందంటే నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతవరకు పోయిందో నాకు కూడా తెలియదండి. మీరు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ కూడా పెట్టండి. నా ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజైతే సండే స్పెషల్ అండి. ఈ రోజుటికి నా వంట ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. మరి ఉంటానండి. Thank you friends.